తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. బీసీ వాదంతో జనంలోకి వెళుతున్న తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా రెడ్లను టార్గెట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వ కులగణన సర్వే నివేదికను తగలబెట్టడం కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చిన కొన్ని గంటల్లోనే మల్లన్నపై వేటు పడింది. పార్టీ లైన్ దాటితే యాక్షన్ తప్పదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు మల్లన్నను సస్పెండ్ చేయడాన్ని బీసీ సంఘాలైతే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సార్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే వేటు పడిన సిచ్యువేషన్. ఇప్పుడు మల్లన్న నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్న సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? అంటే చాలా మంది కొత్త ఇన్ఛార్జ్ తో లింకప్ చేస్తున్నారు. కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది మీనాక్షి నటరాజన్ కాబట్టి వేటు పడ్డదని కాదు. నిజానికి ఎన్ని రోజులు ఆగింది ఎందుకంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు ఆగింది ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అది ఎఫెక్ట్ చూపించకూడదని ఇన్ని రోజులు ఆగారు. సో గ్రాడ్యుయేట్ ఎన్నిక నిన్న అయిపోయింది కదా, మొన్న అయిపోయింది, అందుకని వాళ్ళు వెయిట్ చేశారు. సో అందరు మీనాక్షి నటరాజన్తో లింక్ పెడుతున్నారు, కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి డిసిప్లిన్ యాక్షన్ అని చెప్పి. నిజానికి దీపాదాస్ ముంచి ఉన్నప్పుడే షోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా. షోకాజ్ నోటీస్ ఇచ్చి 12వ తేదీలోపు జవాబు ఇవ్వాలని చెప్పారు. అయితే మల్లన్న దానికి జవాబు ఇచ్చుంటే వేరే విధంగా ఉండేది. ఏదో ఒక జవాబు ఇచ్చుంటే కాంగ్రెస్ దాన్ని లూప్ లైన్లో పెట్టేది. కానీ జవాబు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయన దాన్ని ప్రొలాంగ్ చేశారు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను ఆయన ఆర్గ్యుమెంట్ కూడా కనుక్కునే ప్రయత్నం చేశాను. ఎమ్మెల్సీలకు ఏఐసీసీ ఇవ్వాలి, పీసీసీ కాదు. మనం ఇదివరకు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఫోన్ తీసుకున్నప్పుడు కూడా అది ఏఐసీసీ పరిధిలో ఉంది, ఎమ్మెల్సీ కాబట్టి అని చెప్పారు. సో ఇప్పుడు చిన్నారెడ్డి నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ ఉంది. సో ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంపీలైనా లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటువంటి స్థాయి వాళ్ళకి ఏఐసీసీలో కూడా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ బేసిస్ లో చూసుకొని వీళ్ళకేంది నేను ఇచ్చేదని చెప్పి ఆయన కామ్గా ఉన్నారు. అయితే 12వ తేదీ రిప్లై ఇవ్వకుండా ఇవాళ మార్చి 1 వరకు ఎందుకు ఆగారంటే 13వ తేదీ వేటు వేయొచ్చు కదా. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుంది, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మల్లన్న మీద వేటేస్తే ఎవరికి మైనస్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీకే కదా. బీసీల గురించి మాట్లాడినందుకు మల్లన్నను సస్పెండ్ చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్లీ ఇదేం గుర్తుకొస్తుందంటే, కేసీఆర్ కూడా ఈటెల రాజేందర్ను ఎప్పటివరకు ఆగాడంటే, అప్పుడు వరంగల్ సంబంధించిన ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కొన్ని ఉండే, అది అయ్యేంత వరకు అయిపోయిన వెంటనే ఆ రోజు కౌంటింగ్ అంటారు, ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది. సాయంత్రం నుంచి అన్ని ఛానల్స్ లో కథనాలు స్టార్ట్ అయినాయి. ఈటెల రాజేందర్ కబ్జా చేశాడు, పౌల్ట్రీ ఫాము ఈటెల అని చెప్పి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేశారు. అంటే కేసీఆర్ కూడా చాలా కాలంగా అప్పటి వరకు వెయిట్ చేస్తుండే, ఈటెల రాజేందర్ మీద గుర్రుగా ఉండే, గులాబీ జెండర్లకు ఓనర్లు మేమే అన్నప్పుడు. సో సేమ్ అప్పటి వరకే వెయిట్ చేశారు. వెయిట్ చేసి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ కాగానే కొట్టేశారు. సో మీనాక్షి నటరాజన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తర్వాత మిగతా, ఎందుకంటే చాలా మంది మీద విమర్శలు చేశారు కదా ఆయన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చేశారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మీద కూడా చేశారు. సార్, పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈయన్ని సస్పెండ్ చేశారో అప్పటి నుంచి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఏఐసీసీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ పీసీసీ చీఫ్ డబ్బులు ఇస్తే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి కొనుక్కున్నారు అనేటువంటి కామెంట్స్. అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇటు రేవంత్ రెడ్డి మీద అటు పార్టీ మీద చేసినా కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మల్లన్న మీద ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారనే క్వశ్చన్స్ కొంతమంది వస్తాయి. డెఫినెట్ గా మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి. రెడ్డిస్ లేదా అగ్రవర్ణాల వాళ్ళు కామెంట్ చేసినప్పుడు తీసుకోలేని యాక్షన్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారన్న క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. దానికే కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరు? చిన్నారెడ్డి. చిన్నారెడ్డి మొన్న మెగారెడ్డి మీద మాట్లాడు బహిరంగంగా కదా. చిన్నారెడ్డి మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే ఇద్దరు రోజు తిట్టుకుంటున్నారు. సో క్రమశిక్షణ కమిటీ చైర్మనే ఇక్కడ తోటి పార్టీ శాసనసభ్యుడి మీద వాళ్ళిద్దరు తిట్టుకుంటున్న పరిస్థితి. సో దీన్ని రేజ్ చేయొచ్చు. లేదా 10 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని కూడా అనొచ్చు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు, మీరు ఒకటి ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు డిఫరెంట్. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి పెట్టిన మీటింగ్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్, దాని పేపర్ రాసేటప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మేము పార్టీకి వ్యతిరేకం అని ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా వాళ్ళు చెప్పలేదు.
సో దెర్ ఇస్ థిన్ లైన్. తీన్మార్ మల్లనేమో దాన్ని చించేశారు కదా, చించేయడం ఒకటి. కానీ ఇట్లా మీరు అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ ఇచ్చినప్పుడు 50 కోట్లకు కొనుక్కున్నారని ఇండైరెక్ట్ గా హైకమాండ్ ఆరోపణలు చేసిన సందర్భాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు కామెంట్ చేశారు కేసీఆర్ బెటర్ అని చెప్పి. సో అదే వాదన ఇప్పుడు మల్లన్న కానీ మల్లన్న సపోర్టర్స్ కానీ బీసీ సంఘాలు కానీ తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల్లన్న వాట్ నెక్స్ట్ మల్లన్న అంటే నేను మాట్లాడాను మల్లన్న కానీ మల్లన్న సన్నిధితో. వాళ్ళు 4వ తేదీ వరకు కామ్ ఉంటారు, ఏం మాట్లాడరు. ఇవాళ March 1 కదా, March 3వ తేదీన రిజల్ట్ ఉంది గ్రాడ్యుయేట్ టు టీచర్ ఎమ్మెల్సీస్. రిజల్ట్ వచ్చేసరికి 4వ తేదీ 5వ తేదీ వరకు అయింది. ఎందుకంటే అది గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఇమీడియట్ గా వచ్చేస్తుంది అదే రోజు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 2 రోజులు టైం పడుతుంది ఆ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేందుకు. సో దాని తర్వాత మాట్లాడతారు. ఒకవేళ అది గెలిచింది అనుకోండి, బీసీలు ముగ్గురు బీసీలు గెలిచినా లేకపోతే ముగ్గురులో 2 బీసీలు గెలిచినా మల్లన్న విల్ ట్రై ఫర్ బీసీ పార్టీ, బీసీల కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టే అవకాశం. అప్పటి వరకు మల్లన్న రెస్పాండ్ కాకుండా ఉండేందుకే ఎక్కువ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. మల్లన్న వ్యూహం అయితే ఇప్పుడు March 3 వరకు, March 3 అంటే 4th or 5th వరకు కామ్గా ఉండడం, స్ట్రాటజిక్ సైలెన్స్. ఓకే, స్ట్రాటజిక్ సైలెన్స్ అని పాటించి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ లో. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం అయితే పనిచేసింది ఖచ్చితంగా, మనకు కనిపిస్తుంది విజిబుల్. ఇంతకుముందు ఆ విధంగా బీసీలంతా ఒక్కటిగా ఆలోచించలేదు. మున్నూరు కాపు అభ్యర్థి నిలబడితే మున్నూరు కాపు వేశారు తప్ప, యాదవ్ అభ్యర్థి నిలబడితే మున్నూరు కాపు, గౌడ్ లేకపోతే వేరే సామాజిక వర్గం వేయలేదు. కులాల వారిగా అక్కడ చీలిపోయింది. బీసీ అన్నది ఒక క్యాస్ట్ అన్న ఫీలింగ్ ఎప్పుడు కూడా రాలేదు. మొన్న ఎలక్షన్ లో కొంత మనకు కరీంనగర్లో ప్రసన్న హరికృష్ణ విషయంలో, లేకపోతే ఇక్కడ మల్కా కొమరయ్య విషయంలో ప్రబలంగా మనకు కనబడింది. ఇక్కడ నల్గొండ, వరంగల్, ఖమ్మంలో పూల రవీందర్ విషయంలో కూడా. సరే, వీళ్ళిద్దరిలో మల్క కొమరయ్య, ప్రసన్న హరికృష్ణ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. పూల రవీందర్ వర్సెస్ శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి మధ్య కూడా పోటీ ఉందని చెప్తున్నారు. సో బీసీ వాదం అయితే ప్రబలంగా కనబడింది. సో ఇప్పుడు మల్లన్నకు సంబంధించి కొంత బీసీ సెక్టార్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఇంత అగ్రెసివ్ లాంగ్వేజ్ ఎందుకు, రెడ్డిల మీద అగ్రెసివ్ లాంగ్వేజ్ వద్దు, మనం శత్రువులుగా చేసుకోకుండా మన గురించి మనం ఎదుగుదాం అనుకునే వాళ్ళు. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఏ ఉద్యమంలో అయినా అతివాదులు మితవాదులు ఉంటారు కదా. సో రెండో వైపు ఎస్ మంచి మాట్లాడుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతున్నాడు, ఇక బీసీ విప్లవం స్టార్ట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాలు ఉన్నారు. సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ అన్నది మల్లన్న వాట్ నెక్స్ట్, మల్లన్న ఏం చేయబోతున్నాడు అని డిసైడ్ చేయాలి. ఎలక్షన్ అయ్యే వరకు పీసీసీ వెయిట్ చేస్తే రిజల్ట్ వరకు ఇప్పుడు మల్లన్న వెయిట్ చేస్తున్నారు. ఎస్. అండ్ సార్, ఆయన వెర్షన్ సంబంధించి మనం చూసుకుంటే సస్పెన్షన్ సంబంధించి సస్పెన్షన్ పడాలనే మల్లన్న కూడా చూశారు. అందుకే ఆయన క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వలేదు అనేటటువంటి వాదన కూడా ఉంది. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే రిప్లై ఇస్తే ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఆయన రిప్లై ఇస్తే దాన్ని డిఫెండ్ చేసుకోలేరు కదా. ఇప్పుడు లైవ్ షోలో ఆయన బీసీ కులగన్ చింపేశారు. సో దాన్ని ఎట్లా నేను చేయలేదు, నేను చింపలేదు అని నేను చెప్పలేరు కదా. నేను చేసిన తప్పు కాదు. బట్ ఆయన మనకు ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఏదైతే సభ పెట్టారో, వరంగల్ సభ తర్వాత నెక్స్ట్ డేనే మన స్టూడియోకి వచ్చారు కదా. వచ్చినప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ ఏదైతే కులగణన చెప్పి ఆశించారో అది ఎక్కడ జరగలేదు, ఇదంతా ఫార్స్ కులగణన అన్నది ఆయన ఆరోపణ. ఆయన దాన్ని బాగా బిలీవ్ చేస్తున్నారు. బీసీల జనాభా తక్కువ చేసి చూపించారు. నిజానికి సొంత పార్టీ నుంచి స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ బీజేపీల కంటే మొదలు మల్లన్నే స్టార్ట్ పెట్టారు. సో కోపం కాంగ్రెస్ పార్టీ నేతలకి, ఈ అనవసరమైన పంచాయతీ తీసుకొచ్చారు, మన క్రెడిబిలిటీని మనమే క్వశ్చన్ చేసుకునే పరిస్థితి మల్లన్న తీసుకొచ్చారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని అక్కడ ఏఐసీసీ కూడా చెప్పే ఉంటారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఏఐసీసీ కూడా డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు ముందే. కానీ దానికి టైం చూశారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అయిపోయింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. సో మనతో పాటు గోనె ప్రకాష్ రావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. 1983లోనే ఎమ్మెల్యే, తెలంగాణ రాజకీయాలను ఔపాసన పట్టారు. ఒకసారి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రకాష్ రావు గారు వచ్చిన తర్వాత. సో ఒకటి ఇక్కడ 2 యాంగిల్స్ లో చూసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు ఏం రైజ్ అవుద్దంటే, అప్పర్ క్యాస్ట్ లీడర్స్ మాట్లాడినా సరే చర్యలు తీసుకోని సందర్భాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది కదా. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత ఈజీ కాదు.
అది అదంతా ఈజీ కాదు. నేను చెప్పినట్టు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు కదా లాస్ట్ 1-2 months. రేపు మంత్రివర్గ విస్తరణ చేశారు, చాలా మంది మాట్లాడతారు హైకమాండ్ కు. సో అట్లా ఇవంతా కూడా జరిగే అవకాశం ఉంది. సో గోనె ప్రకాష్ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. అపార అనుభవం ఉంది 1983 నుంచి కాంగ్రెస్ పాలిటిక్స్ మీద. సో మీరు నిన్న చెప్పారు యాక్షన్ ఉంటుందని, వాళ్ళ యాక్షన్ అయిపోయింది. అక్టోబర్ లో చెప్పిన సార్ నేను అక్టోబర్ లో ఒక మీడియాకి చెప్పినది ఒక 160 దానికి పోయింది. ఫేస్బుక్ లో దాదాపు ఒక 3 lakhs పోయింది. తర్వాత దాన్ని రిపీట్ చేస్తే మళ్ళీ అదే ఛానల్ వరంగల్ మీటింగ్ అయిన తర్వాత అదొక 230 అండ్ ఫేస్బుక్ లో ఒక 2 పోయింది. ఇంకొక ఛానల్ లో ఏమవుతుందో 110 పోయింది. మీరు పంపాను, ఫార్వర్డ్ చేసిన చూశాను. బట్ బిఫోర్ అక్టోబర్ అంటే వరంగల్ మీటింగ్ కంటే ముందు, షోకాస్ నోటీస్ కంటే ముందు చెప్పండి. అంటే అక్టోబర్ లోనే అప్పుడు ఇవన్నీ చేయలేదు కదా, కులగణన గురించి చించి పారేసి అట్లా మాట్లాడలేదు కదా. ఆయన అక్టోబర్ లోనే ఎందుకు చించుడు గించుడు కాదు, ఒరిజినల్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అవుతుంది. చేత కాకపోతే మంత్రివర్గం నుంచి తప్పుకోనాడు కదా పొంగిలేట్ ని. పాలసీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నుంచి అది చేస్తుండు కదా, క్రిటిక్ చేస్తుండు కదా. అక్టోబర్ లాస్ట్ వీక్ లో నేను అనుకుంటున్నా కులగణన కూడా నడుస్తుంది అనుకుంటున్నాను సంథింగ్. బట్ అక్టోబర్ మీరు కావాలంటే చూడండి, దాంట్లో ఏదైతే ఉందో అక్టోబర్. నేను ఆ ఛానల్ పేరు మీ ఛానల్ చెప్పడం బాగుంటుంది అనుకోండి, కానీ మీ దాంట్లో చూడండి అక్టోబర్ నాది రికార్డెడ్. అక్టోబర్ రికార్డెడ్, అక్టోబర్ లాస్ట్ వీక్. సో అంటే ఆయన వాడుతున్న భాష పట్ల కాంగ్రెస్ అభ్యంతరం అనేది నాకు డిసైడ్ నాకు అంటే సార్, నేను రాజేందర్ గారు కూడా ముందే చెప్పాను సార్, బిఫోర్ సేమ్ వెళ్ళిపోతారని చెప్పాను. సేమ్ జరిగింది. ఆ సిమ్టమ్ కనబడుతుంది కదా సార్. మేము ఈ దానికి కారుకు ఒక్కడు కాదు ఓనర్, మేము అందరం ఓనర్ చెప్పింది కదా ఈటల రాజేంద్ర. ఎక్కడో అన్హ్యాపీ ఉంది అనేది ఆ సిమ్టమ్ వచ్చింది కదా. అది సిగ్నల్స్ ఇవ్వడం అనేది రాజకీయాల్లో ఏదైతే ఉందో, మీరు జర్నలిస్ట్ ఇంత సీనియర్, మీరు గ్రహించాలా. ఒక సిగ్నల్స్ వదులుతా ఉంటారు. వినొచ్చిందా? ఫీడ్ బోధలు కాదు, ఆ జనానికి ఏదైతే ఉందో ఒక ఏమంటారంటే ఆ మరుగు మందు, ఈ బిస్కెట్ చూస్తే కుక్క వస్తుందో అట్లా మొదలు ఒక సిగ్నల్స్ ఇస్తారు. వినొచ్చిందా? దాన్ని బట్టే నేను గ్రహించిన, నాకున్న అనుభవం ప్రకారం. సేమ్ ఈటల రాజేందర్ లాగానే చేశారు. ఈటల రాజేందర్ అప్పుడు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండే, అది ఆ ఎలక్షన్ కంప్లీట్ కాగానే సాయంత్రమే కేసీఆర్ అంతే కదా నేచురల్ గా నెక్స్ట్ డే బర్తరఫ్ చేసి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈ మీద దాని మీద హైప్ కాకుండా ఏదైతే ఉందో, ఇప్పుడు దాదాపు 3.5 లక్షల ఓట్లలో నేను అనుకుంటున్నా 70% ఓట్స్ ఉన్నాయి. అప్పర్ కమ్యూనిటీ 25 లేవు. సో దాన్ని ఏదైతుందో అదేమైనా ఎఫెక్ట్ ఉంటది, బూమ్రాంగ్ అవుతుంది, దానికోసం ఆపారు. అయినాక ఇప్పుడు జరిగింది. దానికి ఇంకేదో పార్టీ హైకమాండ్ కి సంబంధం లేదు. చెప్పండి. అంటే ఇది లోకల్ లెవెల్ లో జరిగింది అనుకుంటారా, లేకపోతే హైకమాండ్ కి చెప్పి చేశారనుకుంటారా? హైకమాండ్ కంపల్సరీ చెప్తారు కదా. చెప్తారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఆమె కూడా దీన్ని ఆమె దృష్టి తీసుకుపోయి ఉంటారు. ఫైల్ తయారై ఉంటుంది కదా. వీఆర్ టేకింగ్ ద యాక్షన్ అండ్ ప్రీవియస్ నోటీస్ ఇష్యూడ్ ఈజ్ నాట్ రిప్లై 12th వరకు ఛాన్స్ ఇస్తాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఏఐసీసీ కదా. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మెంబర్ ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ అయితే దే కాంట్ పిసిసి టేక్ ద డిసిషన్. బట్ మంత్రులపై వేటు వేయడము ముఖ్యమంత్రి చేయొచ్చు, ఎమ్మెల్యేలపై కానీ ఏదైతుంది ఇక్కడ పార్టీ కెన్ టేక్ ద డిసిషన్. బట్ పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తారు, కానీ ఇది ఏఐసీసీకి సంబంధం లేదు. షోకాజ్ నోటీస్ దెన్ సస్పెండ్. నిజంగానే బైలాస్ ఉంటది. ఇది ఎలక్షన్ కమిషన్ లో బైలాస్ ఏదైతుందో అక్కడ ఉంటది. అతనికి నిజంగానే తీర్మార్ మల్లకు గాని ఆయన సహచరులకు గాని అభ్యంతరం ఉంటే నో రైట్ టు వీళ్ళు పిసిసి తీసుకునే అవకాశం లేదంటే దే కెన్ గో ద కోర్ట్. నేను ఎందుకు అడిగానంటే ఒక్క నిమిషం 1 minute కావాలి. కోర్టు ఇస్తుంది. ఇది రిజిస్టర్ పార్టీ. ఈ యొక్క బైలాస్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం చేయకపోతే సఫిషియెంట్ టైంలో షోకాస్ నోటీస్ సస్పెండ్ అయినాక రేపు ఏదైనా రియాక్ట్ అయ్యింది అనుకోండి, నేను అనుకుంటున్నా ఈ రిజల్ట్ 5వ తారీఖు అవుతాడు. 3వ తారీఖు అంటే 5వ తారీఖు తర్వాత రియాక్ట్ అవుతుంది. అయినాక ఏదైతుందో రియాక్ట్ అయితే దాని తర్వాత దే విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. 6 years డిబార్ చేస్తారు. డిబార్ అంటారు దాన్ని. డిబార్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఇప్పుడు ఓన్లీ సస్పెండ్. ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీ పునరాలోచించే అవకాశం ఉంది. ఆయన ఏదన్నా పార్టీని సంప్రదించినా, ఆయన ఏదన్నా కరస్పాండెన్స్ చేసినా, పార్టీ పెద్దలు కానీ ఎవరైనా కూర్చుని పెట్టి మాట్లాడినా
దాన్ని వెనుకకు తీసుకుంటే మళ్ళీ సస్పెండ్ రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఆయన దానికి రియలైజ్ చేయకపోతే ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ విత్ ఇన్ 7th లోపల ఎక్స్పెల్ సో చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం బహిష్కరణ అన్నది అల్టిమేట్ 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి దీని మీద అతనికి అభ్యంతరం ఉంటే ఇదివరకు నెంబర్ ఆఫ్ మెయిన్ తమిళనాడు అండ్ కేరళ ఒక 20 ఉన్నాయి కోర్టుకు పోయినాయి. డైరెక్ట్ మన సస్పెండ్ డైరెక్ట్ ఎక్స్పెల్ చేసినప్పుడు దే గాన్ టు ద కోర్ట్ విల్ స్టే ఇచ్చింది. ఇది ఎప్పుడు 71 బిఫోర్ చెప్తున్నాం మీకు. పార్టీ కేరళ అండ్ మద్రాస్ సర్వే సత్యనారాయణ మీద చర్య తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను, నా మీద పిసిసి వీళ్ళు చెప్పి అన్న లోకసభ సభ్యుడు గాని రాజ్యసభ సభ్యుడు గాని దిస్ ఈజ్ అండర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈయన ఓన్లీ కౌన్సిల్ ఈజ్ ఎ కౌన్సిల్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఇది స్టేట్ సబ్జెక్ట్. అర్థమైంది సార్? వాళ్ళు లోకసభ సభ్యులు గాని రాజ్యసభ గాని ఏఐసిసి మెంబర్లు గాని ఇట్ షుడ్ బి ద ఏఐసిసి. ఓకే, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకుంటారు? దీనివల్ల బీసీలు ఏమన్నా దూరం అవుతారా కాంగ్రెస్ పార్టీకి? సార్ చాలా టైం ఉంది సార్. ఇప్పుడు బిగ్ టాస్క్. అతను పార్టీ పెట్టే ఆలోచన పార్టీ ఖచ్చితంగా పెడతాడు. మీరు నాకు టైం డిస్టర్బ్ చేయకపోతే సార్ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయినాక పార్టీ పెట్టింది సార్ యూపీలో. అట్టర్లీ ఫ్లాప్. ఉమాభారతి బెస్సి ఆమె పార్టీ పెట్టింది సార్. అట్టర్లీ ఫ్లాప్. చెన్నారెడ్డి గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, జెంటల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నవాడు మంత్రి అతను. ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే 71లో మధ్యంతర ఎన్నికల్లో. ఇక్కడ 14 సీట్లే, 15 77 అయినాయి, మొన్న 17 అయినాయి తెలంగాణ ప్రాంతంలో. పాపులేషన్ పెరిగి అంటే 42 రాష్ట్రంలోని ఇక్కడ పెరిగినాయి. 14 15 అయింది, 15 నుంచి డీలిమిటేషన్ 77 తర్వాత ఎప్పుడైంది 10 సీట్లు గెలిపించాడు. 78లో విత్ ఇన్ సింబల్ వచ్చిన 20 రోజుల్లో గెలిపించగలిగాడు. అటువంటి వాడు బయటికి ఇందిరాగాంధీనప్పుడే బయటకు పోయి ఏదైతుందో చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి ఎన్డీపీ పార్టీ పెడితే ఎన్టీ రామారావు ఎలయన్స్ లో కరీంనగర్ లో ఓడిపోయాడు. దేవరాజర్స్ 78లో ఇక్కడ చెన్నారెడ్డి గారు ఎట్లా తెచ్చిండో ఇందిరాగాంధీ స్ప్లిట్ కావడానికి, రాష్ట్రం అధికారం రావడానికి కారకుడు. అప్పటికి 2వ మూడోసారి ముఖ్యమంత్రి. 80లో డిఫర్ అయిండు. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ను టేక్ ఓవర్ చేసిండు ఇందిరాగాంధీతో డిఫర్ అయి 79 జులై ఆర్ట్స్ కాంగ్రెస్ అయింది. 80లో 28కి 28 ఓడిపోయిండు మధ్యంతర ఎన్నికల్లో. కథం రాజీనామా చేసిండంటే వైండ్ అప్. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుండి ముఖ్యమంత్రి నుండి 3వసారి పీసీ కుమ్మరివాడు అవుట్. అప్పుడు అక్కడి నుంచి కనుమరుగైండు. అరసనోడు చరిత్రలో లేకుండా పోయిండు. బంగారప్ప చరిత్రలో లేకుండా పోయిండు. ఇక్కడ దేవేందర్ గౌడ్ రాజ్యం మీకు 94 నుంచి, అంతకుముందు జడ్పీ చైర్మన్ 87లో 88లో, 94 నుంచి 2004 వరకు ఏదైతుందో మంత్రి. పార్టీ పెడితే ఆయన ఎంపీ ఎమ్మెల్యే 2 ఓడిపోయాడు. అట్లే జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ అయినాక పార్టీ పెడితే ఓడిపోయాడు. నీకు ఇంకా లేటెస్ట్ గా చెప్తున్నా. లేటెస్ట్ అంటే ఇది అందరికి గుర్తులేదు. ఈ రోజు మందకృష్ణ ఒక పార్టీ పెట్టి ఏదైతుందో 2 సార్లు ఏదైతుందో మొన్నటి సారి చేయలేని 2 సార్లు మధ్యలో హైయెస్ట్ చోట్ల మాదిగా 2 సార్లు ఓడిపోయాడు. మీద ఓడిపోయాడు 2009లో 14లో. మళ్ళా తర్వాత ఇక్కడ 18 23 పోయినసారి చేయలేదు అనుకోండి. 23 అంటే 18లో రమ్య మీద తన ఓన్ కాన్స్టిట్యున్సీ వరదన పెట్టి ఓడిపోయింది. ఇట్లా ఎన్ని చెప్పమంటారు సార్? ప్రణబ్ ముఖర్జీ 0 అయిపోయాడు. తివారీ 0 అయిపోయాడు. ఇట్లా రాజ్ కుమార్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. రజనీకాంత్ బ్యాక్ అయిపోయాడు. దాసన్ రాయరావు బ్యాక్ అయిపోయాడు. శ్రీనివాసరెడ్డి రాష్ట్రం అంతా తిరిగి 89లో ఒక 250 సభలు ఇవ్వాలి. పేపర్లు తీయండి. చంద్రమోహన్ రెడ్డి గారు బతుకున్నాడు. గంగాధర్ ఎమ్మెల్సీ బతుకున్నాడు. బ్రహ్మాండమైన మీటింగ్లు తెలంగాణ ప్రాంతంలో 20,000 30,000. చివరకు 2 టికెట్లకు కాంగ్రెస్ కి అమ్ముడు పోయిండు. రాజీవ్ గాంధీకి అమ్ముడు పోయిందంటే మెర్జ్ చేసిండు. పార్టీ రన్ కావడం అనంత ఈజీ కాదు. నేను బలహీన వర్గాల నాయకుల పేర్లు చెప్పిన. అక్కడ కళ్యాణ్ సింగ్, అక్కడ ఉమాభారతి, ఇక్కడ దేవరాజస్, బంగారప్ప, చెన్నారెడ్డి గారు. మళ్ళీ 89లో చెన్నారెడ్డి నాయకత్వంలో ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. తో ఇట్స్ నాట్ పార్టీ పెట్టడం ఖాయమన్నా ఆయనే. పార్టీ పెట్టడం ఖాయము. దాంట్లో ఏమాత్రం అనుమానం. రిజల్ట్ అనేది పక్కన పెట్టండి. అతను గతంలో 7-2-0 అని నేను పార్టీ పెడతా అని కొట్లాడతా అని మెడిసిల్ కొందరు క్యాండిడేట్స్ తయారు చేసి కొందరు పొటెన్షియల్ గా తిరిగి తర్వాత ఏమైంది? కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిండు. రేపు ఆయన పార్టీ పెట్టినా ఆయన ఇమేజ్ ను పెంచుకుంటాడు. చివరికి ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో అయితే బీఆర్ఎస్ అయితే తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి తోట ఏం చేసుకొని 2-3 సీట్లకు బీసీ వాదాన్ని పక్కకు పెట్టి పారేస్తాడు.
సార్ వీళ్ళందరికంటే పెద్ద నాయకుడు సార్. పార్టీ పెట్టి సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు, శరద్ పవార్ ఉన్నారు. సార్ శరద్ పవార్ కూడా ఏమైంది సార్, విదేశీ అంటాను. అదే శరద్ పవార్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేరని లేదు. కానీ నేను బీసీ నాయకులు వీళ్ళు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు అయినాక, కానీ ఈయన ట్రాక్ లేదు కదా, రాజకీయంగా ట్రాక్ లేదు, ఫైనాన్షియల్ ట్రాక్ లేదు. వాళ్ళంతా రాజకీయంగా ట్రాక్, ఫైనాన్షియల్ ట్రాక్, గతంలో ఎక్స్పీరియన్స్. ఇలా ములాయం సింగ్ లల్లు ఉన్నారు. 89లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సాలిడ్ అయిపోయాడు. కానీ కాశీరామ్ మాయావతి కావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. మన పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, కాంగ్రెస్ నుంచి విడిపోయి పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, మమతా బెనర్జీ ఎగ్జాంపుల్ ఉంది. మన అతనికి అది ఉందన్నా, అతను ఎంపీ అయిండు, అతని తల్లి ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కుటుంబం అంతా 75 నుంచి కంటిన్యూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఒక 100 మంది ఎమ్మెల్యేలు మెయింటైన్ చేసిండు. ఇక ట్రాక్ ఏదో ఉంటున్నా. బీసీ వాదం తెలంగాణలో నిలబడడం కష్టమా? ఎప్పుడు మొన్న ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఎవరు అటెండ్ అయ్యారు నాకు చెప్పండి, ఎవరు అటెండ్ అయ్యారు? వాళ్ళ బీజేపీ పార్టీ వకలాపురం 2 సార్లు ఓడిపోయింది అన్న హుజరాబాద్ లో. ఇప్పుడు రమ్మనండి, ఎందుకు ఇవాళ స్పందిస్తలేడు? ఆయన సస్పెండ్ చేస్తే ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు. అతను ఎందుకు స్పందిస్తలేడు? ఇవాళ నరసింహలో ఎందుకు స్పందించాలి చెప్పండి నాకు. వై అంటే స్కోప్ లేదంటారా తెలంగాణలో బీసీ పార్టీకి? స్కోప్ ఉందా లేదా నేను లేదు అని చెప్పను, కానీ ఇంతమంది ట్రాక్ ఉండి క్యారెక్టర్ ఉండి పదవులు చేసిన వాళ్ళే అట్టర్లీ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఫ్లాప్ అయిపోయినారు. ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ 78 నుంచి 84, 90 వరకు, తర్వాత గవర్నర్ అయ్యిండు. 72లో సంపూర్ణ తెలంగాణ పార్టీ పెడితే భక్తి విషయాలు పెట్టి ఇక్కడ పెద్ద అగర్భక్తి తీశాడు. బేగం బజార్, మహారాజ్ గంజ్ అంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయిందండి, జి నారాయణ ఓడిపోయిందండి హిమాయత్ నగర్ లో. సమర్ సింహారెడ్డి 8,000, 9,000 ఇవాళ బతుకున్నాడండి 2 ఆకల గుర్తు మీద. గెలిచింది ఇద్దరే, సిట్టింగ్ ఎమ్మెల్యే పురుషోత్తమరావు వర్ధనపేట్ అండ్ ఈశ్వరిబాయి గీతారెడ్డి తల్లి ఎల్లారెడ్డిలో. వాళ్ళిద్దరు అప్పటికి 67లో 2 ఎమ్మెల్యేలు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 10 సీట్లు మెర్జ్ చేసిన తర్వాత, తెలంగాణకు ద్రోహం జరిగిన తర్వాత, అదే స్లోగన్ తోటి ఆకల గుర్తుతోటి STPS సత్యనారాయణ రెడ్డి గారు యూపీ గవర్నర్ ఉండే 2 సార్లు రాజ్యసభ అయ్యాడు, సోషలిస్ట్ లీడర్. హేమా హెమిల్ పోటీ చేసినప్పుడు సో అందరు డిపాజిట్ అవుట్ 1000-2000. ప్రణబ్ ముఖర్జీ ఏం చూసినాము, తివారీ కాంగ్రెస్ చూసినాము. సో నేనే ఏంటంటే అట్లే ఇక్కడ జ్ఞానేశ్వర్ అప్పటికే ఎమ్మెల్సీ జిపి ఉన్న తర్వాత పార్టీ పెట్టిండు. దేవేందర్ గౌడ్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ సర్వీస్ చేసినోడు, జడ్పీ చైర్మన్ అండ్ 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి ఉన్నోడు ఏదైతుందో చేస్తే ఏం జరిగింది మనం చూసినాం. రిజల్ట్ చెప్తున్నా. అట్లే హరికృష్ణ, లక్ష్మీపార్వతి ఎన్ని చెప్పాలన్నా. శ్రీనివాస రెడ్డి 78 నుంచి 72లో ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి పాపులర్ 78 నుంచి ఆయన మంత్రి అయ్యాడు. అటువంటి వాడు 89లో పెడితే రాష్ట్రం మంత్రి తిరిగి 30,000, 40,000 సభ, 200 పైన సభలు, 200 పైన మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. సో చివరి 2 టికెట్లు ఆయన ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు అని ఎక్కడ మన కడపలో 2 సీట్స్ కు కాంగ్రెస్ తో మెర్జ్ చేసింది. తర్వాత చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో హెల్త్ మినిస్టర్ అయ్యాడు. సో ఇవన్నీ ఉన్నాయి. జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినాక ఆయన వెళ్ళిపోయింది వాళ్ళ. సో మీకు చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా మన టెలిఫోన్ దాంట్లో చెప్పాను, సక్సెస్ కాడని అంటలేను, కానీ ట్రాక్ ఉన్న వాళ్ళే అయిపోయారు. ట్రాక్ ఉన్న వాళ్ళే. అటువంటి ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇటు అటు 4 సార్లు జంప్ అయిండు ఒక మీడియా. అదే అతని మీడియానే ఈ రోజు ఏదైతుందో, ఈ రోజు ఇప్పుడు ఈ సస్పెండ్ చేసిన కూడా అతని మీడియా చూడండి, ఆయనకు వచ్చే లైక్ డిస్లైక్స్ చూడండి. అన్ఫార్చునేట్ 19-20 వచ్చినోడు అతను ఒక సమాజానికి ఏదైతుందో, ఒక మీడియా పరంగా ఏదైతుందో న్యాయం చేస్తుందని జనం అనుకుంటున్నారు. లీడర్ గా యాక్సెప్ట్ చెయ్యరు అతన్ని, బీసీ నాయకులు కూడా చెయ్యరు. ఈ రోజు ఎంత స్పందన రావాలండి, ఎంత స్పందన రావాలి, ఎంత రియాక్షన్ రావాలి, ఏది నాకు చెప్పండి. కాజ్ ఈజ్ ఎక్సలెంట్, కానీ తప్పు మనిషి చేతిలో పోయింది. ఈ రోజు నాకుండే సమాచారం, హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఆంధ్ర ఇది మొత్తము తీన్ మార్మాలన కోసం చేసిందని, అక్కడక్కడ ప్రస్తావనే లేదన్నా. తీన్ మార్మాలన ముచ్చటే లేదన్నా. కంప్లీట్ 2 hours కూర్చుంటే వాళ్ళు మహాసభ, కాపు మహాసభ, కొందరు ఏదైతుందో దీని పేరేంటి, మన ఈ సంఘీభావం చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని డిఫరెంట్ ఒపీనియన్. దాంట్లో కుల సంఘాలు ఉన్నారు, టీడీపీ ఉన్నాడు, టీడీపీ గంగుల కమలాకర్ ఉన్నాడు, తర్వాత ఈయన ఉన్నాడు. నేను అనుకుంటున్నా ఒక శ్రీనివాస్ గారే, శ్రీనివాస్ వేములవాడ ఒకతే నేను అనుకుంటే ఇప్పుడున్న
119 ఎమ్మెల్యేస్ లో, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లో 65 కాపు. టిఆర్ఎస్ లో ఉన్నారు. టిఆర్ఎస్ లో గంగుల కమలాకర్ చాలా కాదన్న, గంగుల కమలాకర్ మీటింగ్ ఉన్నాడన్నా. ఈ 65 కాంగ్రెస్ నువ్వు చెప్పనీయవు అన్న భరత్ అన్న. 65 మందిలో ఈయన ఒక్కడే కాపు అన్న నాకు తెలిసినంత వరకు. ఓన్లీ వన్ కాపు, ఓన్లీ వన్ ముదిరాజ్. ఇది మన శ్రీహరన్ ఎక్కడ దాని పేరు మహబూబ్ నగర్ లో. సో నేను సక్సెస్ కాదు అని చెప్పడం లేదు, ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇష్యూ ఈజ్ గుడ్, వెరీ గుడ్ ఇష్యూ. ఇప్పుడు మూమెంటం వస్తుంది. 78 సంవత్సరాల్లో ఇక్కడ ఎప్పుడు బలహీన వర్గాలకు అవకాశం రాలేదు. అది ఉంది, ప్రజల్లో ఉంది. చిన్న కానీ రాంగ్ లీడర్ చేతిలో పోయినప్పుడు అది ఫెయిల్యూర్ అవుతుంది. ట్యాకిల్ చేయలేకపోయాడు ఎవరు, మన చిరంజీవి. పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. ఒకసారి కాంటాక్ట్ చేసిండు, మళ్ళీ మొన్న కూటమిలో కలవడంలో సక్సెస్ అయ్యాడు. కనుక అతను ఒక్కడు ట్యాకిల్ చేయలేడు ఇష్యూను. రేపు తన స్వార్థం కోసం గతంలో ఎట్లయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీ ఓడిపోయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేసి మళ్ళీ ఇండిపెండెంట్ చేసి ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా తీసుకున్నాడో బీజేపీ ఎట్లా పోయిండో, ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. తన స్వార్థపరుడు అనేది తన దగ్గర పనిచేసిన వాళ్ళు, సహచరులు, బంధువులు, దాంట్లో పనిచేసిన బంధువులు కూడా ఎంత హార్డ్ క్రిటిక్ చేస్తుండ్రు. ఈ రోజు నేను హోమ్ లో ఉన్నాను, టోటల్ అవే నాకు కొన్ని ఫోన్లు పంపుతా ఉన్నారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన గురించి. సో దాన్ని ఆయన ఖండం చేయలేకపోతున్నాడు. ఆయనకు ఛానల్ ఉన్నది కదా. కానీ ఒకటి కాంగ్రెస్ ఒక్క నిమిషం, నిజాయితీ పరుడు అయితే ఇవన్నీ తప్పు అని చెప్పు, ఓపెన్ గా చెప్పు. నీ టీవీ ఉంది కదన్నా, నువ్వు దాన్ని ఖండం చేయడం లేదు కదా, చెప్పడం లేదు కదా. చెప్పడం లేదంటే అది నిజాలే కదా. భూమే నా మంచి మిత్రుడు, మార్చి 4th తర్వాత మంచి మిత్రుడు అండి, నా మంచి మిత్రుడు. కావాలంటే ఇప్పుడు లైన్ నెంబర్ ఇస్తే మీరు లైన్ లో మాట్లాడియండి. ఏం చెప్తుండ్రు సార్? నేను అయినా ఏదైతుందో ఆయన మంచి మిత్రుడు, బీసీ వాదం మంచిది, ఆయన బాగుపడాలని కోరుకుంటా. పార్టీ పెడతాడు, పార్టీ పెట్టి రేపు ఎవరైనా ఎలయన్స్ అయ్యి ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎట్లయితే తంగైపోయి మంత్రి అయ్యాడు అట్లా ఉప ముఖ్యమంత్రి కానీ రేపు ఎవరితో అన్నాయి, బీఆర్ఎస్ తోటో లేకపోతే బీజేపీ తోటో, దాని పేరేంటి మన ఇంకేదైనా కూటమి వచ్చి ఆయనే కదా. మరి కావద్దని అనలేదు. నేను డెఫినెట్లీ ఆ వాదానికి నేను సపోర్టు. నాది చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ. కాంగ్రెస్ అంతా బీసీఎస్సీ నాయకులతోటే పనిచేసిన, వాళ్ళకి సాయం చేసిన, ఏ ఒక్కరితో తీసుకోవాలి. ఈ రోజు హనుమంతరావు, కేశవరావు బతుకున్నారు. మనం రేపు కెమెరా పట్టుకొని పోదాం, తినచ్చింది 1 to 1 తీసుకుందాం. ఆయనది మాది క్వశ్చన్స్. నేనేం చేసిన వాళ్ళ దగ్గర సాయం తీసుకున్నా. వెంకటస్వామి చనిపోయిండు, కేశవులు చనిపోయిండు. కేశవులు గారి కుటుంబం ఉన్నది, ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఉంది. సో నేను చిన్న బెనిఫిట్ తీసుకోవాలి వాళ్ళతోటి. సామాజిక ఇక్కడ సమాజంలో ఇది వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకునే వాణి నేను సార్, దానికి వ్యతిరేకం కాదు. కానీ రాంగ్ మనిషి చేతిలో పోయినప్పుడు ఆ వాదం నష్టపోతుంది అనేది నా ఉద్దేశం. అంతే. గోరప్రకాష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం వాటిలేదా? ఇప్పుడు అగ్రవర్ణర్ల వాళ్ళు కామెంట్ చేసినప్పుడేమో యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రధానంగా అంటున్నారు. పెళ్లి కాలే, పెళ్లి అయినాక సంసారం చేయాలి, 7 నెలలు 8 నెలలు అయినాక పిల్లబెడతాడు, శోభనం కావాలి. ఏది లేకముందే పెళ్లి కొట్టేసినట్టు ఎక్కడున్నది? పార్టీ పెడతాడా పెట్టడా? ఎవడు దయ్యం పార్టీ కాదు, యాక్షన్ తీసుకున్న దాని మీద ఏం లేదన్న. యాక్షన్ తీసుకున్న మీద చర్య మీద బీసీల్లో ఆగ్రహం వ్యక్తం కాదా? ఏముండదన్న, ఉంటే అదే కనబడతలేదు కదా సార్. ఇప్పటికీ ఆయనకు అంత నెట్వర్క్ ఉంటే ఆయన పాత టీము ప్రతి జిల్లాలో ఉంది కదా, 1000 మంది ఉన్నారని చెప్పింది కదా. ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగినట్టు ఎక్కడన్నా మీకు విజువల్స్ వచ్చినాయన్న? సింగల్ నో. ముందు రావాలన్న, వరంగల్ అన్నంత పెద్ద మీటింగ్ వచ్చింది కదా, కనీసం ఆ మీటింగ్ లక్ష్యంలో మాట్లాడాలి కదా. తీసుకోండి వాళ్ళని. ఇప్పుడు మీ సెల్ బంద్ చేసుకుంటాడు బకరాపురం, కృష్ణయ్య సెల్ బంద్ చేసుకుంటాడు. నేను ఇయ్య ఒపీనియన్, నేను ఒక పార్టీ లైన్ ఉన్నా అంటాడు. సపోర్ట్ ఏం రాదు, బీసీల నుంచి సపోర్ట్ ఏం రాదు. నో లేదండి, సపోర్ట్ ఏది ఉంటే మన మీటింగ్ లో చాలా మంది వస్తారు కదా. అయితే కాంగ్రెస్ కు క్రిటిసిజం రాదా అంటారా? కాంగ్రెస్ ఇప్పుడు చాలా మంది రెడ్డి లీడర్స్. నేను రాదని చెప్తున్నా. నువ్వు 4 సార్లు అడిగితే నువ్వు కాంగ్రెస్ నాయకులను అడగాలి, తీర్మారు మళ్ళీ అడగాలి. ఏముండదన్నా, ఎలక్షన్ ఎప్పుడో ఉంది కదా. రియాక్షన్ ఏం రియాక్షన్? మీకు ఇన్స్టెంట్ గా ఇప్పుడే కావాలి, రిజల్ట్ ఇప్పుడే కావాలి, రేపు ఏం జరగబోతుంది, రేపు ఏం లేదు చెప్తా. ఈ న్యూస్ ఇయ్యాలకే కథం చేద్దాం మన ఇద్దరు మాట్లాడుకొని. నేను అనేది కాంగ్రెస్ డ్యూయల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శ వచ్చే అవకాశం లేదా? ఏం పాటించింది అంటే రెడ్డి లీడర్స్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, అగ్రవర్ణాల మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇందిరాగాంధీ నీలం సంజయ్ రెడ్డి గారికి నామినేషన్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గా, నిజంగా ప్రెసిడెంట్ 69లో అంతరంగ ప్రబోధం మీద ఓడిచ్చింది.
ఓడించింది. ఓకే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఉంటది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు వెంకటరెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు హైకమాండ్ కు. ఓకే ఆయనతో మాట్లాడాలని దానికి ఇచ్చిండ్రు. ఈ గేవ్ ఆన్సర్ బై మిస్టేక్లీ ముందు మాట్లాడని చెప్పిండు ఆయన. ఓకే అది 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 నీకు బయట చెప్పన్నా? జరిగినాయి సంప్రదింపులు, జరిగినాయి, మాట్లాడని నేనున్నా దాంట్లో. ఆయన ఇంట్లో నేను కూర్చున్నా, హైకమాండ్ మాట్లాడింది, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. పోయేదైతుందో క్రికెట్ కి బై ఎలక్షన్స్ కూడా ఎక్కడికి బయటకు పోయిండు, అవుట్ ఆఫ్ ఇండియా పోయిండు. ఓకే రాజగోపాల్ ఎలక్షన్ నడుస్తా ఉంటే. సో ఒకదానికి పెట్టకండి. ఇంత ఓపెన్ గా ఒక కమ్యూనిటీని ఏదైతుందో ఇక్కడ తిట్టడం కానీ, ఒక పోస్ట్ ఎవరో పెట్టిండు ఒక కుర్రోడు, దాన్ని పెట్టుకొని ఉత్సాహలాగు ఏందన్నా. ఇంకోటి మీడియా, మేము రాజకీయ నాయకులను తప్పు మాట్లాడినా మీ మీడియా ఏదైతుందో బీప్ ఇవ్వాలి. ఇంత ముందు ప్రింట్ ఉంటే ప్రింట్ రాయిపోయేవాళ్ళు, ఆఫ్ ద రికార్డ్ అంటే రాయిపోవాలి. ఇప్పుడు లైవ్ అయిపోయింది సార్. మీరు మీడియా నడిపేటోళ్ళు, మీడియా ఓనరు గాడి కొడుకు మాట్లాడతారా అండి? మీరు మొదటి సంస్కారం నేర్పాలి రాజకీయ నాయకులకు. మీడియా నేర్పేటోళ్ళు ఎడ్యుకేటెడ్, ఈ సమాజానికి ఏదైతుందో ఫోర్త్ పిల్లర్ ఏదో అంటారు కదా, అటువంటిది మీరే ఆ లాంగ్వేజ్ మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. ఆయన నిన్న చెప్పారు మీరు కేసీఆర్ మాట్లాడుతున్నారు. మేము మాకు ఒక కల్చర్ ఉంటుందండి, మేము రాజకీయం కోసం ఏ పని అనేది చేస్తాం. కానీ మీరు ఏదైతుందో ప్రజలకు ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఒక వారధి లెక్క ఉండాలి, దిక్సూచి లెక్క ఉండాలి, డిసిప్లైన్ చెప్పాలి మీరు. అటువంటిది మీరే డిసిప్లైన్ చేస్తే అంటే తీర్మానం వలన కూడా పొలిటీషియన్ అయిపోయాడు కదా ఇప్పుడు ఆయన. అరే ఛానల్ నడుపుతుంది కదన్నా. ఏబికే ప్రసాద్ మన పేపర్ పెట్టిండు, రామోజీరావు పేపర్ పెట్టిండు, వాళ్ళు మాట్లాడిరా ఎప్పుడన్నా? నువ్వు ఏదైనా ఒక పని చెయ్యి. నేను టీవీ నడుపుతా, పేపర్ నడుపుతా అంటే నువ్వు ఇండిపెండెంట్ ఉండు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉండు. ఇప్పుడు సస్పెండ్ అయినావు కదా, నిన్ను అడగారు వాళ్ళుగా. నువ్వేం మాట్లాడినా నడుస్తుంది ఇప్పుడు రేపటి నుంచి. నువ్వు ఇష్టం అనేది మాట్లాడన్నా. ఈ రోజు నేను అనుకుంటున్నా ఆయన రాజీనామా చేసే ఛాన్సెస్ 50-50 ఉంటాయి. రాజీనామా చేస్తేనే అతని పర్సనాలిటీ పెరుగుతుంది, వాదానికి బలం పెరుగుతుంది, అతనికి క్రెడిబిలిటీ పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు మల్లన్న రాజీనామా చేసి ఉద్యమం చేపడితే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి సక్సెస్ అవుతాడు. ఒక రాజీనామా చేయడంలో అతను చేసిన తప్పులని పక్కకు పోతాయి. నేను బీసీ వాదం కోసము, బీసీ నిధం కోసము, రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరగాలని కోసం నేను పార్టీ రహితంగా పోరాటం చేస్తా. రేపు అది షెడ్యూల్ అయి పోటీ చేస్తారా లేదనేది అప్పుడు అందరి కార్యకర్తల మనోభావాలు, నాయకుల భావాలు తీసుకొని నేను పోటీ చేస్తా. లేదా నేను పోటీ చేయాలే డిసిషన్ ఇచ్చేసి అప్పుడు అందరూ ఒత్తిడితోటి పోటీ చేయి. నువ్వు 42 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినావు, 42 నియోజకవర్గాలు తిరిగినట్టున్నావు, ఒంటి చేతితోటి గెలిపించినా మొత్తం 10 ఏళ్ళు ఎవడు పనే చేయలేదు. అది నీకు ఈజీ కేక్ వాక్ కదా, కేక్ వాక్ కదా. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో ఇది గోనె ప్రకాష్ గారు అనాలిసిస్. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఆయన అవపోసన పట్టారు, ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎప్పుడు ఏం జరిగింది అని చెప్పి. సో ప్రత్యేకంగా పార్టీ పెట్టిన వాళ్ళు సక్సెస్ అయిన సందర్భాలున్నాయి, ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి, రెండూ ఉన్నాయి. ఫెయిల్ అయిన సందర్భాలు ఎక్కువ, సక్సెస్ అయిన సందర్భాలు తక్కువ. కానీ సక్సెస్ అయిన సందర్భాలు నేను చెప్పే కదా, పక్క రాష్ట్రంలో వైఎస్ జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వీళ్ళు కూడా సక్సెస్ అయిన సందర్భం ఉంది. అయితే ఒకటి నేనేం చెప్తానంటే, బీసీ వాదానికి ఇప్పుడు ఒక స్కోప్ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఒక ఏమంటారు దాన్ని, అవకాశం ఉందా లేదా, రాజకీయ శూన్యత అంటాం కదా, రాజకీయ శూన్యత మనకు కనబడుతుంది. బీసీ వాదంతో వెళితే గనక అది కొంతమేరకు పనిచేస్తుంది అన్నది మన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రబలంగా కనిపించింది. మనం బీసీలకు ఓటేద్దామన్నది డెఫినెట్ గా అది పనిచేసింది. ఫస్ట్ టైం తెలంగాణలో, ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఆ విధంగా పనిచేయలేదు. బికాస్ మీరు చూడండి, బీసీలు ఎప్పుడు కూడా తక్కువ సంఖ్యలోనే ఎలక్ట్ అయిన సందర్భం. 2014లో కాంగ్రెస్ 34 టికెట్లు బీసీలకు ఇస్తే ఒకళ్ళు కూడా గెలవలేదు. 2018-19 పార్లమెంట్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అన్ని రిజల్ట్స్ అదే విధంగా ఉన్నాయి. ఎక్కువ గెలిచింది రెడ్డి సామాజిక వర్గం నుంచి. బికాస్ రెడ్డిస్ ఆర్థికంగా బలవంతులు, ప్లస్ సహాయం చేయడంలో కూడా. ఇప్పుడు ఒక రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరిని కలుపుకొని పోయి పెళ్ళైనా చావైనా ఏదో ఒక సాయం చేస్తాడు కదా. ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్ అనేది ఒట్టిగా రాదు.
ఎమ్మెల్యేలు కూడా ఒట్టి గెలవరు, ఏదో సాయం చేస్తారు కదా. 43 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలు గెలిచారు. అయితే ఫైనాన్షియల్ మ్యాటర్ తీసుకుంటే సార్, రీసెంట్ ఎలక్షన్స్ లో ఏపీలో జరిగిన ఎలక్షన్ టైంలోనే బీసీవై పార్టీ బీసీలను బేస్ చేసుకుని రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టినటువంటి సిచ్యువేషన్, అక్కడ ఏ రకమైన ఇంపాక్ట్ లేదు. ఇందాక గోని ప్రకాష్ రామచంద్ర యాదవ్ నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ కూడా కొంత ట్రై చేశారు, ఆర్ కృష్ణయ్య కూడా ఓడిపోయారు అనేటటువంటి ఉదాహరణలు కొంతమంది. ఆర్ కృష్ణ సొంత పార్టీ పెట్టలేదు, సొంత పార్టీ కాదు, పోటీ చేసి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ పార్టీ ఎంతమందికి తెలుసు మీరు ఆలోచించండి. అంటే దాని ముందు ఆయన బీసీ ఉద్యమాలు ఏం చేశారు? చేయలే కదా. ఒక్క రోజులో బీసీ లీడర్ అయిపోరు కదా. రామచంద్ర యాదవ్ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి సడన్ గా పార్టీ పెట్టేస్తే ఒక ఎలక్షన్ తో కాదు కదా. తీర్మార్ మల్లన్న గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు బీసీకి సంబంధించి చాలా రోజులుగా. బీసీలు చాలా రోజులుగా ఆయన యాంటీ రెడ్డి పాలిటిక్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు యాంటీ రెడ్డి పాలిటిక్స్, యాంటీ అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ చాలా రోజులుగా చేస్తున్నారు. అది సక్సెస్ కావడానికి టైం పడుతుంది, ఒక్క రోజులో కూడా కాదు. సమయం, సందర్భం అది రావాలి కదా. మీరు కంపేర్ చేసిన వ్యక్తులు ఆర్ కృష్ణయ్య సొంతంగా పార్టీ ఎప్పుడు పెట్టలేదు, కాకపోతే అన్ని పార్టీలు తిరిగారు ఆయన. తెలుగుదేశం పార్టీ 2014లో పోటీ చేశారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు, ఆ తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు బీజేపీ. తీర్మార్ మల్ల కూడా తిరిగారు 3-4 పార్టీలు. ఫస్ట్ 2014లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేశారు, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద హుజూర్ నగర్ లో చేశారు, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఎలక్షన్ ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సో డెఫినెట్ గా అయితే ఇప్పుడు బీసీ కాజ్ కు ఓటు బ్యాంక్ ఉంది బీసీ. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకాలం బీసీ ఓటు బ్యాంక్ ఎట్లా అంటే గౌడ్ నిలబడితే యాదవ్ ఓటేరు, యాదవ్ నిలబడితే పద్మశాలు ఓటేరు. అన్ని కమ్యూనిటీస్ ఏకంగా జరిగిన పరిస్థితి లేదు. సో ఇప్పుడైతే ఒక యూనిటీ వచ్చింది. ఉత్తరాదిలో ఎందుకుందంటే బీహార్, యూపీలో ఒకటే సింగిల్ క్యాస్ట్ 13-14% ఉంది యాదవ్ అన్న ఓబీసీ కమ్యూనిటీ ఉంది. దానికి దళిత్ తర్వాత ముస్లిం మైనారిటీ కలిసిపోయారు అక్కడ. ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వాళ్ళు 80s లోనే 90s లోనే ముఖ్యమంత్రులు అయిపోయారు. సో ఇక్కడ అవంతా కూడా దేనికైనా సమయం కలిసి రావాలి. ఇప్పుడు ఏంటంటే 70 ఏళ్లుగా బీసీ చీఫ్ మినిస్టర్ కాలేదు, దళిత్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు 1960లోనే దామోదర్ సంజీవయ్య. బట్ ఒక్క బీసీ చీఫ్ మినిస్టర్ కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో అన్నది ఒకటి ఉంది కదా. సో దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తాడు. సో గొన్న ప్రకాష్ రావు చెప్పినట్టు సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది, ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆయన ఒక సజెస్ట్ చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, ఉండొచ్చు, కొంత నమ్మొచ్చు అని. కానీ 2027 వరకు టర్మ్ ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. సో ఏం చేస్తారని చూడాలి. March 5 వరకు టైం ఉంది కదా శివ, ఏం జరుగుతుంది అన్నది. సో ఒకటి బీసీ వాదం ఎప్పటికీ రాదని కాదు, వస్తుంది. దాని కరెక్ట్ గా లీడర్షిప్ కరెక్ట్ ఉండాలి, క్రెడిబుల్ లీడర్ ఉండాలి, నిజంగా దాన్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయగలిగితే డెఫినెట్ గా దానికి స్కోప్ ఉంది, ఆ సందర్భం ఉంది. ఎందుకంటే ప్రధాన బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ లో ఎవరు లీడర్ అవుతారు? కేసీఆర్ అవుతారు, లేకపోతే కేటీఆర్ అవుతారు. అదే అయ్యేందుకు ఛాన్స్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్. పీసీ చీఫ్ కావచ్చు, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ డామినేటెడ్ బై రెడ్డిస్. బీజేపీ బీసీ సీఎం చేస్తామన్నారు మొన్న ఎన్నికలకు గెలిస్తే, కానీ అక్కడ స్కోప్ ఏంటంటే వాళ్ళకి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎన్నికల్లో ఎలాగో గెలవరు కాబట్టి బీసీ సీఎం అన్నారని కూడా వచ్చింది. చేయొచ్చు, రేపు నిజంగానే బీసీ సీఎం చేయొచ్చు కూడా. బీజేపీకి ఆ స్కోప్ ఉంది, ఎందుకంటే వాళ్ళు బీసీ చాలా చోట్ల సీఎంలుగా చేశారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ఉమాభారతి, శివరాజ్ సింగ్ చౌహాన్, కళ్యాణ్ సింగ్ వీళ్ళందరినీ సీఎంలుగా చేసింది భారతీయ జనతా పార్టీ కదా. అయోధ్య రామ మందిర సమయంలో చాలా యాక్టివ్ గా ఉంది, చేసింది కదా. తెలంగాణలో చేయొచ్చు. సో ప్రత్యేకంగా బీసీ పార్టీ అంటే దానికి కూడా స్కోప్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ దాని లీడర్ ఎవరు, అదెవరు, దాన్ని ఫైనాన్షియల్ గా ఏ విధంగా సస్టైన్ చేయగలుగుతారు. రాజకీయంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విటమిన్ ఎం చాలా ఇంపార్టెంట్. మనీ లేనిది ఏది కాదు. సో మనీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు బీసీలు ఫైనాన్షియల్ గా ఎదగలేదు, ఇప్పుడు ఎదుగుతున్నారు. ఇప్పుడు అన్ని క్యాస్ట్ ఎదిగినట్టే బీసీలు కూడా ఎదుగుతున్నారు. యాదవులు కానీ, గౌడ్స్ కానీ, మున్నూరు కాపు కానీ, పద్మశాలు కానీ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా అందరూ ఎదిగారని చెప్పను, బట్ క్రమక్రమంగా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఎదిగే సిచ్యువేషన్ వస్తుంది. ఫైనాన్షియల్ గా ఏం తక్కువ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు. సో దానికి రైట్ టైం రావాలి, రైట్ లీడర్ ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఒకటే ఎలక్షన్ లో జరిగిపోదు కదా. కేసీఆర్ 2001 నుంచి ఉద్యమం చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునేందుకు ఎంత టైం పట్టింది? అంతకుముందు ఉన్న చెన్నారెడ్డి లాంటి లీడర్స్ ఫెయిల్ అయ్యారు కదా, తెలంగాణ ప్రజాసమితి పెట్టి. జయాంధ్ర కూడా ఫెయిల్ అయింది కదా. కేసీఆర్ సక్సెస్ ఎందుకు అయ్యారంటే వ్యూహం, విజన్,
అన్ని రాజకీయాల్లో కలిసి రావడం, మిగతా రాజకీయ పార్టీలను ఒప్పించడం. సో అట్లా బీసీకి సంబంధించి కూడా ఎవరైనా తీసుకుంటే కనుక అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకటి మనం ఫైనల్గా ఒకటి అనాలిసిస్ చేయొచ్చు. మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ గనక ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైనా అప్పర్ క్యాస్ట్ లీడర్ ఏదైనా కామెంట్ చేసినా యాక్షన్ తీసుకోకపోతే దాని మీద విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ కదా. అవును సార్. నెక్స్ట్ అప్పర్ క్యాస్ట్ లీడర్ ఎవరు ఏ చిన్న యాక్షన్ చేసినా ఒక మల్లన్న మీద చర్య తీసుకున్నారు, ఈయన మీద ఖచ్చితంగా ఎందుకు question చర్య చేస్తారు. తీసుకోలేదు, క్వశ్చన్ చేస్తారు. సో దానికి రెడీ ఉండాలి ఆ ఫేస్ చేసేందుకు కదా. దీని మీద దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొంత పర్సెంట్ సపోర్ట్ చేయొచ్చు, కొద్దిమంది తిట్టే వాళ్ళు ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా ఇప్పుడు మనకు అధికారంలోకి రావాలంటే తెలంగాణలో ఎక్కువ పార్టీలు ఉండడం వల్ల 38 నుంచి 39% ఓటు బ్యాంక్ వస్తే తెలంగాణలో అధికారంలోకి రావచ్చు. బీసీల పర్సెంటేజ్ 56% ఉంది కదా. వాళ్ళు అందరు కాకపోయినా ఒక 60% ఏకమైనా జరగవచ్చు. కానీ దానికి నిజమైన లీడర్ కావాలి, కమిటెడ్ క్యాడర్ కావాలి. ఆ లీడర్ను అందరు నమ్మాలి కూడా, బీసీ ప్రజలు విశ్వసించాలి. సో నిజానికి తెలంగాణలో లేవు, తెలంగాణలో కులాల పంచాయతీలు చాలా తక్కువ. కానీ ఈ మధ్య కులగణన తర్వాత ఎక్కువైంది సార్ డిస్కషన్. కులగణన కంటే ముందు కూడా ఉంది, కులగణన తర్వాత ఇంకెక్కువైంది, అందుకు స్కోప్ కూడా వచ్చింది. అందుకనే నరేంద్ర మోడీ ఈ పంచాయతీలు వద్దు, హిందూ ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఒప్పుకోవట్లేదు కులగణనకు. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక